వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి మూవీ థియేటర్స్ ఇక నుంచి బంద్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే మాట్లాడుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో జూన్ 1 నుంచి థియేటర్లు అన్ని బంద్ అని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అన్ని బంద్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎవరైనా మీకు అనౌన్స్ చేశారా? లేదు. ఎవరైనా చెప్పారా? వాళ్ళకు వాళ్ళు ఎగ్జిబిట్లో మీటింగ్ పెట్టుకొని రేపు 1 నుంచి బంద్ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడతారో లేదో మనకైతే తెలియదు. కానీ ఎగ్జిబిటర్లు అంటే 1400 మంది ఉంటారు. అది జనరల్ మీటింగ్ పెట్టుకొని అందరినీ పిలిపించుకొని రావాలి. 1400 మందికి 60 మంది వచ్చారు. 60 మందిలో దాని అంతా లీజ్ ఓనర్స్ 40 మంది ఉన్నారు. లీజ్ ఓనర్స్ దానికి సారథ్యం వహించింది దిల్ రాజు గారు, సారథ్యం వహించింది సురేష్ బాబు గారు, సారథ్యం సునీల్ గారు. వీళ్ళు ముగ్గురు. నేనేమంటానంటే మీరు 1వ తారీఖు థియేటర్లు బంద్ చేస్తారా లేదా పక్కన పెట్టండి. ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటి డిస్ట్రిబ్యూటర్ చెప్పండి. మీ అభిప్రాయం ఏంటి ప్రొడ్యూసర్ చెప్పండి. జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టండి. జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి మీ బాధ ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా మాట చెప్తా. ఇప్పుడు మేము బి క్లాస్ ఎగ్జిబ్యూటర్స్, మీకే అంటే మీరే డిసిషన్ తీసేసుకుంటే మేమందరం ఏమవ్వాలి? 48 వారాల్లో 40 వారాలు పర్సంటేజ్ సిస్టమ్ వెళ్తుంది. 8 వారాలు మాత్రమే రెంట్లు వస్తున్నాయి. అది కూడా 100 కోట్లు దాటి 1000 కోట్ల బడ్జెట్లో 8 వారాలు రెంట్లు వస్తున్నాయి. అది ఎప్పుడు తీస్తారో సినిమా తెలియదు, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తెలియదు. ఆ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతున్న వారివి. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ని ఫీడింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఈ 40 వారాలు 100 కోట్ల లోపల సినిమాలే. అంటే దానికి రెంట్లు రావట్లేదు. 1 వారం రెంట్ వస్తే గగనం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఇప్పుడు మనకి రెంట్ ఆర్ పర్సెంట్ 50-50 ఇస్తున్నారు. ఇస్తున్న సమయంలో మీరు ఏమంటున్నారు? మాకు రెంట్ వద్దు, పర్సంటేజ్ సిస్టమ్ మల్టీప్లెక్స్ ఎలాగిచ్చిందో మల్టీప్లెక్స్ కింద ఆడమంటున్నారు. ఏ క్లాస్ బి క్లాసులో మల్టీప్లెక్స్ లేవే, సి క్లాస్లో మల్టీప్లెక్స్ లేవే. మీరు ఏ క్లాస్ మల్టీప్లెక్స్ ప్రకారం వాళ్ళకి 55% ఇస్తున్నా అంటున్నారు. 55% మల్టీప్లెక్స్కి వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మన సింగిల్ థియేటర్ ఇవ్వగలమా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు సినిమా థియేటర్స్ పర్సంటేజ్ మాట్లాడేటప్పుడు మీరు అవతల కాసి ఉన్న 100 కోట్లు దాటి ఉన్న నిర్మాతలతో కూడా డిస్కస్ చేయాలి. మీకు 100 కోట్లు దాటి ఉన్న నిర్మాతలకి పర్సంటేజ్ అయితే నష్టం వస్తుంది. ఆ 8 వారాలు నీకు రెంట్ అయితే పర్సంటేజ్ అయితే వాళ్ళకి నష్టం వస్తుంది, రెంట్ అయితే మీకు నష్టం వస్తుంది అంటున్నారు. ఏం పెద్దగా తేడా ఏం కనపడట్లేదు. ఉదాహరణకి మీకు 8 వారాల్లో మా వారానికి సుదర్శన్ థియేటర్ అనుకోండి 50 లక్షలు వచ్చింది అనుకోండి నెట్. మీకు రెంట్ 7 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు 7.5 అనుకుందాం. అంటే 7.5 లక్షలు తీస్తే 42.5 షేర్ ఇవ్వాలా. అదే పర్సంటేజ్ సిస్టమ్ అనుకోండి 25-75 అంటున్నారు ఫస్ట్ వీక్. అంటే 75 ప్రొడ్యూసర్, 25 ఎగ్జిబ్యూటర్. అప్పుడు 12,50,000 మాత్రమే వస్తుంది. అంటే 5 లక్షలు తేడా వస్తుంది. మీరు 5 లక్షల తేడా కోసం ఇక్కడ మళ్ళీ మీ సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇక్కడ మొత్తం టోటల్గా అదే విధంగా పెద్ద ప్రొడ్యూసర్ ఒక రేటు, చిన్న ప్రొడ్యూసర్ ఒక రేటు తీసుకోడు. ఒకరు ఆక్యుపెన్సీ పర్సంటేజ్ అడుగుతారు, ఒకరు ఇంకో పర్సంటేజ్ అడుగుతారు. ఇప్పుడు అదే ప్రకారంగా మీరు పర్సంటేజ్ సిస్టమ్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి 3,40,000 రూపాయలు వచ్చింది షేరు. పర్సంటేజ్ రెంట్ 1,80,000 అంటే 1,80,000 తీస్తే 1,40,000 షేరు. అదే పర్సంటేజ్ సిస్టమ్ వేస్తే 340కి 1,70,000 కదా, ఒక మాట 1,70,000. అయితే 1,70,000 50-50. అదే మీరు పర్సంటేజ్ సిస్టంలో 75-25 అన్నారు అనుకోండి ఎగ్జిబ్యూటర్కి, అప్పుడు ఎంత అవుతుంది? దాదాపు 75% ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతే ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు. బి క్లాస్ ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు, సి క్లాస్ ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు, ఏ క్లాస్ ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు. స్మాల్ బడ్జెట్ మూవీ, అదే స్మాల్ బడ్జెట్ మూవీ మీరు అదే 50% కింద వదలకుండా మీరు మేము అది పర్సంటేజ్ సేమ్ 50% అన్నారు అనుకోండి, అప్పుడు ఎగ్జిబ్యూటర్ సేఫ్ అవుతాడు. డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఒప్పుకుంటాడు? ప్రొడ్యూసర్ ఎందుకు ఒప్పుకుంటాడు? అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అని అడుగుతాడు. చేస్తే అన్ని పర్సంటేజ్ సిస్టమ్ చేయండి అంటాడు కదా. అప్పుడు పర్సంటేజ్లో ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు. చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి ఎగ్జిబ్యూటర్ నష్టపోతున్నాడు అన్నాడు. ఎగ్జిబ్యూటర్ రెంట్ వేస్తే నష్టపోతున్నాడు అంటారు. పెద్ద సినిమాకి పర్సంటేజ్ అయితే ఎగ్జిబ్యూటర్ లాభం వస్తుంది.
సో ఎన్ని వారాలు? అది 8 వారాలు. 40 వారాలు ఎంజాయ్ చేస్తుంది ఎవరు? 40 వారాలు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను కదా, మాలో మాకే అర్థం కావు. ఇది మేము ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సినవి. ఇది ఓన్లీ బంద్ అని అంటున్నారు కాబట్టి మీకు చెప్పడం తప్ప యాక్చువల్గా ఈ పర్సంటేజ్ థియేటర్గా ప్రేక్షకుడికి అవసరం లే. ఏం చేస్తున్నాం ప్రేక్షకుడికి అవసరం లే. ప్రేక్షకుడు మేము కరెక్ట్గా ఏసీ ఇచ్చామా, కరెక్ట్గా మేము మొత్తం టోటల్ సౌండ్ సిస్టమ్ ఇచ్చామా, కరెక్ట్గా సీటింగ్ సిస్టమ్ ఇచ్చామా, కరెక్ట్గా బాత్రూమ్స్ కానీ క్లీనింగ్ కానీ కరెక్ట్గా చేసామా, ప్రేక్షకుడు వచ్చిన ప్రకారంగా కరెక్ట్గా చేసావా, క్యాంటీన్ కరెక్ట్గా ఉందా, వాళ్ళు వచ్చిన 3 గంటల్లోనే ఎంటర్టైన్మెంట్ కరెక్ట్గా హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే ప్రేక్షకుడు చూసుకుంటాడు. మాకు ఇంటర్నల్ ఇవన్నీ. ఇది మీకు ప్రేక్షకులకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా, పర్సంటేజ్ సిస్టమ్ అనేది 100 కోట్లు దాటి ఉన్నదానికి పర్సంటేజ్ సిస్టమ్ మీరు మాట్లాడుకోండి. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం రెంట్ ఆర్ పర్సంటేజ్ 100 కోట్ల లోపు నాటకు అలా వదిలేయండి. ఇటు ఎగ్జిబ్యూటర్ నష్టపోడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోడు, ప్రొడ్యూసర్ నష్టపోడు. ఎందుకు నేను చెప్తున్నానంటే బి క్లాస్ వాళ్ళు మీరు అడగలేదు, మీరు సి క్లాస్ వాళ్ళని అడగలేదు, మీరు ఏ క్లాస్ వాళ్ళు ఓనర్లను అడగలేదు. మీ మట్టుకు మీరు 60 మంది 50 మంది నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ కాదు. ఈస్ట్ గోదావరి నిర్ణయం తీసుకున్నారు బంద్ అని. నేను హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు వస్తుంది 12 తారీఖు. వేయడం మానేస్తారని చెప్పండి, రిలీజ్ చేయడం మానేస్తామని చెప్పండి, మేము ఆపేస్తామని చెప్పండి. కాదు కదా, మనం కూర్చొని మాట్లాడుకొని ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్స్ కూర్చొని మీ బాధ ఏమంటే చెప్పండి. నేను ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా మేము ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. అంతేగాని అది సడన్గా ఒక బంద్ అంటే బంద్ ఎవరు సహకరించరు, ఒక మాట మీద ఉండరు. ఈరోజు దిల్ రాజు గారు చెప్తున్నారు, మరి అదే దిల్ రాజు గారు మన సంక్రాంతికి వస్తున్నాడు పర్సంటేజ్ సిస్టమ్ ఎందుకు పెట్టలే, అదే మాకు గేమ్ చేంజర్ ఎందుకు పెట్టలే? అప్పుడు మాకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఆయన సినిమాలు లేవు కాబట్టి, ఇప్పుడు ఆయన డిస్ట్రిబ్యూషన్ సినిమాలు లేవు కాబట్టి, ప్రొడక్షన్లో లేవు కాబట్టి ఖాళీగా కూర్చొని ఇప్పుడు మీటింగ్ పెట్టాడు. సురేష్ బాబు గారు, సునీల్ గారు రేపు వచ్చిన సినిమాలు ఆయనవే ఉన్నాయి, ఆపేమనండి. కుబేర్ సినిమా అయిందే, సునీల్ గారిదే. కమలాసన్ గారు, దిల్ రాజు గారిదే. రేపు 12 తారీఖు హరిహర వీరమల్లు ఎవరికి వస్తుందో తెలియదు. రేపు వచ్చిన 3 సినిమాలు 3 నెలల నుంచి థియేటర్ ఖాళీగానే ఉన్నాయి, బంద్ చేసుకోవచ్చుగా, ఆల్రెడీ బంద్ చేసే ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఇది ఆచరణకు రాదు. 1వ తారీఖు అనేది అసంభవం. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లో సినిమా స్క్రీనింగ్ పడతాయి. ఈ 3 సినిమాలకి పవన్ కళ్యాణ్ గారు రేపు అనౌన్స్ చేసేస్తే, రేపు ఆల్రెడీ కమలాసన్ గారు అనౌన్స్ చేశారు, కుబేర సినిమా ప్రొడ్యూసర్ ఆయనే, మరి దాంట్లో అక్కడ ఉన్న ముగ్గురే, మరి ఎలా సాధ్యం అవుతుంది? కనుక దయచేసి ప్రజలకు అవసరం లేదు. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్ మూసేస్తారేమో నాకు భయంతో ఉన్నారు కాబట్టి ప్రేక్షకులకి ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా థియేటర్లో సినిమా చూసుకోవచ్చు. ఎవరికి ఎవరు ఆపరు, ఆపడానికి ఎవరి చేతుల్లో లేదు. థియేటర్ కంటెంట్ ఓనర్ కంటెంట్ ఇవ్వకపోతే థియేటర్ మూసుకోవచ్చు. కంటెంట్ ఓనర్ అండ్ ప్రొడ్యూసర్, కంటెంట్ ఓనర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్గా థియేటర్ ఓనర్ వెయ్యాలా వద్దని ఆయన నిర్ణయం, ఇవ్వాలా వద్దని డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం, డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలా వద్దని ప్రొడ్యూసర్ నిర్ణయం. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. కనుక ఎవరికి ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు, వెయ్యొద్దు అనుకున్నప్పుడు ఎవరు బతిమలాడలేరు. నిన్న మీరు ఒక మీటింగ్ వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి. సో ఆ మీటింగ్ లో ఏమైనా ప్రైజెస్ గురించి కూడా ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే ఏమైనా డిసిజన్ తీసుకోవడం జరిగిందా? ఫ్యూచర్ లో ఏమైనా ప్రైజెస్ పెంచే అవకాశం ఉందా ఇంకా టికెట్స్ మీద? లేదు, నేను మామూలుగా మా ఈసీ మీటింగ్, అది ఈసీ మీటింగ్ లో, మా ఇంటర్నల్ మీటింగ్ లో మాకేం రేట్లు పెంచాలి లేకపోతే ఇంకోటి పెంచాలి, ఈ జనాల మీద పడియాలని మేమేం అనుకోలేదండి. ఇప్పుడు మా చేతుల్లో లేవండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వెళ్తున్నాడు, సార్ పలానా ప్రొడ్యూసర్ గారు, పలానా సీఎం గారు మా బంధువు, మా తాతగారి దగ్గర బంధువు, మా పలానా ప్రొడ్యూసర్ గారు, పలానా సీఎం గారు మాకు అమెరికాలో రూమ్మేటు, ఇవి మాకు ఈ రేట్లు పెంచండి, ఆ రేట్లు పెంచండి. హైకోర్టు వారు ఇచ్చారు రేట్లు పెంచొద్దని. ఇంకా వాళ్ళు ఎలా పెంచుకుంటూ వెళ్తుంటే గవర్నమెంట్ కూడా చూడాలి. సామాన్య ప్రేక్షకుడికి మనం అందుబాటులో ఉంచాలా, ఎంటర్టైన్మెంట్ లేదనేది ఒకటి ఆలోచించాలి. సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ రేట్ ఉంచాలా లేదనేది ప్రొడ్యూసర్ ఆలోచించాలి. సినిమా ఇష్టం వచ్చేట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఖర్చు పెట్టి వేస్టేజ్ చేసి ప్రజల మీద మనం భారం పడకుండా ఆలోచించాలి. అంతే తప్ప మన చేతిలో ఉంది కదా అని 1000 రూపాయలు రేటు పెట్టడం, చేతిలో ఉంది కదా అని గవర్నమెంట్ కూడా రేటు పెంచడం ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఇది కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ దీన్ని ఖండిస్తుంది. డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఛాంబర్ కౌన్సిల్ రేటు పెంచమని చెప్పదు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ వస్తువు తయారీదారుడికి తయారైన రేటు ఎంత కావాలో అంత పెట్టడానికి రెడీ. కానీ మీకు 200 రూపాయలకు టికెట్ రెడీ అయితే మీరు 1000 రూపాయలు అమ్మటం అంటే అది బ్లాక్ అమ్మినట్టు ఉంటుంది.
కనుక ఒక్కసారి గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి, పెద్ద మనసుతో ఆలోచించి సామాన్య ప్రేక్షకుడికి భారం పడకుండా చూడండి, సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకోండి. సామాన్య ప్రేక్షకుడు అంటే పేదవాడు, మిడిల్ వాడు, అలాగే ఉన్నవాడికి ఎప్పుడూ పర్లేదు. మిడిల్ వాడు ఎప్పుడు కూడా అటు ఇటు కొట్టుకుంటాడు, ఎంటర్టైన్మెంట్ వదలలేడు. సినిమాకి రావాలా వద్దా, సినిమాకి వస్తే మీరు పెంచిన రేట్లలో బాదుడా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. పేదవాడు ఎప్పుడు కూడా కింద రేటు ఎప్పుడు అమ్ముతారా కొందామా అని చూసుకుంటాడు. కనుక పేదవాడు ఎప్పుడు కూడా ఆల్రెడీ అమెజాన్కి అడిక్ట్ అవుతున్నాడు. అలాగే మిడిల్ కూడా అమెజాన్కి వెళ్ళిపోతే, నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతే సామాన్య ప్రేక్షకులకు మనమే దూరం చేసిన అవుతాము సినిమాని, ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.